ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు మంచి స్నేహితులు, ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయి? 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు మిగతా ముస్లిం కంట్రీస్ అన్ని వ్యతిరేకించిన ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ను ప్రత్యేక దేశంగా అంగీకరించింది. ఇరాన్ ఇజ్రాయెల్ కి ఆయిల్ సప్లై చేస్తే ఇజ్రాయెల్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ మిలిటరీని అందించింది. కానీ ఈ బాండింగ్ ని 1979లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ మార్చేసింది. ఇప్పుడు చనిపోయిన ఆయతుల్లా ఖొమీనీ నాయకత్వంలో ఇరాన్ కంట్రీ పూర్తి షియా ముస్లిం మత రాజ్యంగా మారిపోయింది. ఆ తర్వాత అమెరికాను గ్రేట్ సైతాన్ గా, ఇజ్రాయెల్ ను జియోనిస్ట్ సైతాన్ గా ప్రకటించింది. ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించడం లేదని, పాలస్తీనా ఏర్పాటుకు మద్దతిస్తామని ప్రకటించింది. దాంతో పాటు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసి హమాస్, హెజ్బుల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అండ్ హౌతీ వంటి టెర్రరిస్టు గ్రూపులకి ఆయుధాలు, ఆర్థిక సాయం అండ్ ట్రైనింగ్ అందించింది. మరోవైపు సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కోసం గత 25 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. కానీ ఇరాన్ కి న్యూక్లియర్ పవర్ అందితే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ అదును చూసి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ పై అమెరికా సహాయంతో అటాక్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.